ప్రజలను దోచుకునే దొంగలు మాట్లాడే మోసపూరితమైన మాటలు ఏంటో తెలుసా? ప్రజలే మా దేవుళ్ళు అంటాడు. ఎవరండి ప్రజలు దేవులుగా భావించారు? ఒకవేళ ఓటు వేసినా, నిన్ను గద్దెక్కించినా ఈ ప్రజలు నీకు దేవుళ్ళు అయితే వాళ్ళని ఎందుకు యుద్ధంలో చంపాలనుకుంటున్నావు? వాళ్ళని ఎందుకు ఆకలి చావులో చంపాలనుకుంటున్నావు? వాళ్ళని ఎందుకు రోగాల పాలు చేయాలనుకుంటున్నావు? వాళ్ళని ఎందుకు అవయవాలు లేకుండా అవయవాలు తెగిపోయేటట్టు యుద్ధంలో చేయాలనుకుంటున్నావు? దేవుళ్ళు అన్నావు, పూజించాలి, గౌరవించాలి. నీకు ఓటు వేసిన వారిని చేస్తున్నారా ఈరోజు అవన్నీ? 5 సంవత్సరాల అధికారంలోకి వస్తే కోట్ల రూపాయల దోపిడీ. కోట్ల రూపాయలండి. ఎన్ని సంవత్సరాలు ఎందరు పరిపాలించడానికి వచ్చిన చివరికి చూపించేది ఏంటంటే మేము ప్రజలను బాగు చేయడానికి వచ్చామని చెప్తా ఉంటాడు. ప్రజలను బాగు చేయడానికి కాదు, ప్రజలను అప్పుల్లోకి తీసుకువెళ్ళిపోవడానికి వచ్చారు. ప్రతి నాయకుడు అంతేనండి. ప్రతి నాయకుడు చేసే ప్రతి పని వెనకాల కోట్ల రూపాయల దోపిడీ విధానం కనబడుతుంది ఈరోజు. అంత ప్రజాసేవ. ఎవరండి ప్రజలకు సేవ చేస్తున్నారు? ప్రజలకు సేవ చేసిన, ప్రజల దగ్గర నుంచి నయా పైసా తీసుకోవాలన్న ఆలోచన లేకుండా ప్రజలకు సేవ చేసిన ప్రపంచ చరిత్రలో ఉన్నది ఎవరంటే యేసుక్రీస్తు వారు మాత్రమే చెప్పాలి. ప్రజల దగ్గర ఎవరి దగ్గర 1 రూపాయి కూడా ఆశించకుండా ప్రజలకు సేవ చేసిన మహనీయుడండి యేసుక్రీస్తు వారు. ఆయన తప్ప ప్రపంచంలో ఇంకెవ్వరు కూడా ప్రజలకు సేవ చేస్తానని నిలబడిన అలాంటి ఒక మంచి నాయకుడు ప్రపంచ చరిత్రలో లేకుండా పోయాడు.